తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మనందరి ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు శాసనసభ అధ్యక్షులు ప్రసాద్ కుమార్ గారు, సహచార మంత్రివర్యులు వెంకటరెడ్డి గారు, పెద్దలు నాగేశ్వరరావు గారు, చీఫ్ సెక్రటరీ గారు, చెల్లెలు సురేఖ గారు, షబీర్ అలీ గారు, వేదికలు అలంకరించిన పెద్దలు, ఈనాడు నా భూతో నా భవిష్యత్ సుమారు 7,000 మంది నర్సులకు ఈరోజు ఉద్యోగ పత్రాలు ఇవ్వడము. నర్సు వృత్తి అంటే మామూలు వృత్తి కాదు. పుట్టిన ప్రతి పాప నుంచి చివరి శ్వాస వరకు మీరు ఉండేది మా ఎంబడి, మాకు సేవ చేసేది మీరే. నర్సింగ్ అంటే టు టేక్ కేర్ ఆఫ్, అంత గొప్ప వృత్తి. తెలంగాణ రాష్ట్రంలో సుమారు ప్రతి ఏటా 20,000 మంది ఈ విద్యను అభ్యసిస్తున్నారు. ఈనాడు సమాజానికి విద్య, వైద్యము, సంక్షేమం అనేది చాలా ముఖ్యము. పేదవానికి కావలసింది సంక్షేమము, విద్య, వైద్యము. ఆ దిశగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతున్నాం. ఎక్కడా ఎలాంటి పొరపచ్చలు లేకుండా, తప్పులు లేకుండా, గతంలో ఏ రకంగా అయితే లేదా పేపరు లీకులు, కోర్టు కేసులు అని ఏవీ లేకుండా మీరు అడిగిన వ్యవధి, ఇంకా 10 రోజులు కావాలి, 17 రోజులు కావాలి, మా సర్టిఫికెట్లు వెరిఫై కావాలంటే ఆ వ్యవధి ఇచ్చుకుంటూ ఈనాడు రోస్టర్ సిస్టాన్ని ఫాలో అవుతూ 88% మంది ఇవాళ నర్సింగ్ ఆఫీసర్స్ అంటే పూర్తిగా మహిళలే అని చెప్పి మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఎవరో విమర్శిస్తుంటారు, గాలికి విమర్శలు, ఎక్కడ వాయే జాబ్ క్యాలెండర్ అని చెప్పి, ఎక్కడ వాయే నియామకాలని చెప్పి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కేవలం 2 మాసాలే. ప్రతి మాటకు నిలబట్టుంది మా నాయకత్వం రేవంత్ రెడ్డి గారు. ఈరోజు మీ అందరూ ఆశ్చర్యపోతారు. రోస్టర్ సిస్టంలో 15% షెడ్యూల్ కాస్ట్లకు ఉంటే, 10% షెడ్యూల్ ట్రైబ్స్కు ఉంటే, 27% బీసీలకు ఉంటే, ఆ బీసీలలో 46%, దళితులలో 31%, ఎస్టీలలో 13% ఉద్యోగాలు పొంది చరిత్ర సృష్టించారని చెప్పి మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో ఇదొక్కటే కాదు, ఆరోగ్య శాఖకు సంబంధించి ఇంకా 1000 పోస్టులు భర్తీ చేయాలి. ఆ జాబ్ క్యాలెండర్కు కట్టుబడి ఉన్నాము. రాబోయే కాలంలో మీరు కూడా మీ బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేస్తూ మనల్ని పొందుతారని చెప్పి ఆశిస్తూ, దీవిస్తూనే సెలవు తీసుకుంటాను.